నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం, 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మొగలిపురము, మల్లునాయుడుపాలెము, ఇరువాడ, వంగలి, పెదయేతపాలెం, లింగాల, తిరుగుడు గ్రామాల్లోని శివాలయాల్లో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఆయా శివాలయాల్లో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల తిరుగుల్లోని ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, యువ నాయకులు గండి వంశీదీప్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అప్పుడున్న పెద్దలు మరి ఎలా కట్టారు ఈ దేవాలయాన్ని బహుశా ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం. చాలా బ్రహ్మాండంగా భక్తులు కూడా చాలా ఎక్కువగా వచ్చేవారు. మళ్ళా దీనికి రావాలి, చాలా అభివృద్ధి చేయాలి. కోవిడ్ మాకు అవకాశం రావట్లేదు, కానీ అవకాశం డెఫినెట్గా వస్తుంది. దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న 5-6 మండలాల్లో మరి దేవుడు చాలా ప్రీతి. మేము కోరేది ఒకటే, ఆ భగవంతుల ఈశ్వరుడు అందరికీ కూడా చల్లగా ఉండాలని ఈ కార్తీక మాసంలో నాకు కూడా అవకాశం కల్పించే పెట్టాలనుకుంటున్నాను. బహుశా దేవాలయం మరి ఈ నియోజకవర్గంలో అట్టుకొండ ఉంటుంది. అట్టుకొండ కూడా చాలా పెద్ద ఆలయం. అక్కడ కూడా యువ గారు ఉంటారు, ఇక్కడ కూడా యువ గారు ఉంటారు. మిగతావన్నీ కూడా 2-3 దేవాలయాలు ఉన్నప్పుడు సందర్భంగా ఇటువంటి దేవాలయాలు అనేవి కూడా త్రిపుర దేవస్థానం వారి ఆధ్వర్యంలో వీటిని అభివృద్ధి చేసే బ్రహ్మాండంగా పడుతున్నారు. కాబట్టి వాళ్ళు మరి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇలాంటి దేవాలయాన్ని 5,000 దగ్గర బాగు చేస్తామని చెప్పారు. ఆ బాగు చేసిన మన కాన్స్టిట్యూషన్లో కూడా ఈ దేవాలయం, అటువంటి దేవాలయం కూడా బాగు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మదేవరావు గారికి, గణముచ్చారెడ్డి గారికి, బ్రహ్మ సత్యనారాయణ గారికి, ముఖ్యంగా వంశీ గారికి, ఇక్కడ ఇచ్చేసిన మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మీరు రావడం కూడా నా అదృష్టం, బయట కార్యక్రమం నేను ఒక అదృష్టం. నాకు ఇది 4 వారం మా అందరూ అదృష్టం మీరు రావడం. మరి ఆ స్వామి ఇప్పుడు కూడా మీపై కర్మ కటాక్ష ఉండాలని కోరుకుంటూ మరి ఈ పెద్దల్ని సాధించి కూర్చున్నాం. కనిపిస్తున్న పెద్దలకి, మా సర్పంచ్ గారికి, అట్లాగే ఈ కోవిడ్ చైర్మన్ గారికి, పెద్దలు, అలాగే గ్రామస్తులు అందరికీ కూడా నాతో పాటు మా నాయకులందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి దేవాలయం. ఈ రోజున మాకు అదృష్టం. ప్రత్యేకంగా మమ్మల్ని ఆనందంగా తీసుకొచ్చాడు ఇక్కడికి సర్పంచ్ గారు. ఆయన దేవల్ల మాకు ఈ స్వామి దర్శనం జరిగింది. ఈ స్వామి ఆశీస్సులు అందరికీ చక్కగా ఉండాలని. అక్కడ కోలాటం పోటీ జరుగుతున్నాయని తెలిసింది. నాకు చాలా సలహా ఉంటుంది కోలాటం చూడాలంటే, కానీ మాకు టైం లేదు. డెఫినెట్గా మా ఊర్లో కూడా చాలా పోటీలు పెట్టాం, కోలాటం పోటీలు. కోలాటం అనేది మంచి ఒక సాంప్రదాయం. అన్ని గ్రామాల్లో కూడా బాగా ఈ కోలాటం నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇది మీరు అలాగే కొనసాగించాలని, ఆ శివుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుతూ, మరి మరొకసారి మీ అందరికీ, మా సర్పంచ్ గారికి, మా చైర్మన్ గారికి, ఉద్యోగులకి అందరికీ కూడా, ఈ కమిటీ పెద్ద అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీజేపీ రావణారి గారు వచ్చినప్పుడు ఉన్నారా, వెళ్ళిపోయినారా, రావణారి గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.